మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆయన నివాసం, కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను, కార్యకర్తలను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇదే అంశంపై అరండాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయంపై జరిగిన దాడిపై అరండాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ. ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుంటూరు అరండాల్పేట పోలీస్ స్టేషన్లో సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్ రోషన్ మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఏది పాపం ఏది నిజం అని తిరుపతి కల్తీ లడ్ల గురించి ఫ్లెక్సీలు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా సిఐ గారి దృష్టికి తీసుకొచ్చాం. సిఐ గారిని నగరంలో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు వెళ్ళకూడదని, గెలిస్తే మీరు చర్యలు తీసుకోవాలని, మీ పర్మిషన్ లేకుండా ఇటువంటి ఎక్కడా పెట్టకూడదని చెప్పి వాళ్ళని మీకు కోరాం. వారు సుముఖంగా ఎక్కడా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇలాంటి పరిణామాలకు చోటు ఇవ్వము, ఎక్కడా కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకోమని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అందువల్ల మా అందరి కార్పొరేటర్లు మిగతా ముఖ్య నాయకులు అందరం కూడా వచ్చి ఈ మెమోరాండం సమావేశం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మేము పశ్చిమ నియోజకవర్గం తరఫున పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి. నెయ్యి కల్తీ నెయ్యి అని అదని ఇదని. ఆ పోస్టర్లు వేస్తున్నది ఎవరు, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది దాంట్లో ఏమీ కలవలేదని చెప్పి. అలాంటి దాని మీద పోస్టర్లు వేస్తున్నది ఎవరు, దాని మీద చర్యలు తీసుకోవాలే కానీ అది వదిలేసి పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. అందుకని దయచేసి మేము కోరేది ఏంటంటే పోలీసు వారిని, న్యాయ వ్యవస్థని, దయచేసి ఆ పోస్టర్లు వేస్తున్నది ఎవరు, కల్తీ జరగలేదని చెప్పి మీరే తేల్చి చెప్పేశారు. అయినా కానీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కల్తీ జరిగిందని చెప్పి, తప్పు జరిగిందని చెప్పి. ఇది ఎంతవరకు సమంజసం అని మీరే మీ మనోవేదనగా వదిలేస్తూ ఉన్నాను.